कृष्णं वन्दे जगद्गुरुं तीर्त्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् सीता शान्ति समायुक्ता आत्मा रामो विराजते आत्मा रामो विराजते ఆత్మస్వరూప బంధుగణ. మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం చాలా పవిత్రమైనది, గొప్ప జ్ఞాన విజ్ఞానాలు అందిస్తున్నటువంటి ఈ అధ్యాయం పేరే రాజవిద్య, రాజగుష్య యోగం. మనం మొదటి 3 శ్లోకములలో భగవాన్ ఏ విషయం చెప్పాలనుకున్నారు అంటే ఈశ్వరుని యొక్క వాస్తవిక నిర్గుణ స్వరూపతత్వం చెప్పాలనుకున్నారు. దాని వలన కలిగే ప్రయోజనము ఇప్పుడు ఇక్కడే మనకి ఆ మోక్షం, ఆ పరమాత్మ స్వరూపతత్వం పొందడమే ప్రయోజనము. ఇది పొందడానికి కావలసినటువంటి అర్హత అంటే అనసూయత్వం, అంటే అసూయ లేకపోవడము, అంటే శ్రద్ధ, భక్తి అని మనం తీసుకోవాలి. ఎందుకు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు 4వ అధ్యాయంలో. కాబట్టి ఈ విధంగా చెబుతూ 4వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు ఆ యొక్క ఈశ్వర యథార్థ స్వరూప తత్వం, అంటే ఇక్కడ యథార్థ అంటున్నాను, మీరు గమనించాలి. ఈశ్వరునికి 2 స్థాయిలలో ఆ తత్వాన్ని మనము తెలుసుకోవలసి ఉంటుంది. మొదటిది అపరా ప్రకృతి లేదా క్రింది స్థాయి ఈశ్వర స్వరూపము, అంటే గుణములు మాయతో కలిసి ఉన్నటువంటి ఈశ్వర స్వరూపతత్వము. రెండవది నజాయతే నమ్రియతే, పుట్టుకు లేని మరణము లేని శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిర్గుణ తత్వమే పరాప్రకృతి, పరమస్వరూపతత్వం. అందుకే మనం విలేజెస్లో గుడులు, దేవాలయాలు, మూర్తులు కట్టుకుంటాం, ఈశ్వరుని సగుణంగా చూసుకుంటాం. ఒక్కొక్కసారి తీర ప్రాంతాలు ముంపుడుకు గురై ఆ యొక్క తుఫానులు, అనేక రకమైనటువంటి విపత్తులలో గ్రామాలు కొట్టుకుపోతాయి. వాటితో పాటు దేవాలయములు, మూర్తులు కూడా కొట్టుకుపోతాయి. అంటే సగుణ ఈశ్వర అనేది దేశకాలములో మాయలో అంతర్భాగమే కాబట్టి అది కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు. అందువలన మనం ఆరంభములో ఆలంబనంగా చేసుకుంటాం, అంటే ఆధారంగా చేసుకుంటాం, సహాయం తీసుకుంటాం సగుణ ఈశ్వర స్వరూపాన్ని. మెల్లగా నిర్గుణ స్వరూప తత్వంలోకి ప్రవేశిస్తాము. అది కావాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మెయిన్ ఎయిమ్ అదనమాట, లక్ష్యం. అయితే మనకి 6వ శ్లోకం వరకు ఆ విషయం చెప్పి ఏం చెప్పారు? ఆ యొక్క నిర్గుణ ఈశ్వర యథార్థ ఈశ్వర స్వరూపం అనేది అవ్యక్త స్వరూపము. అదేవిధంగా సర్వం ఇదం జగత్ సర్వం తతం అంటే సర్వంగా వ్యాపించి ఉన్నది. మస్థాని సర్వభూతాని అంటే ఈ జగత్ అంతటికి అధిష్టానంగా ఉన్నాను. ఎలాగా? తాత్కాలికముగా ఉన్నటువంటి జగత్ అంటే మిథ్య జగదధిష్టానం ముక్తి స్వరూపిణి అని మనకి లలితా స్వరూప అంటే లలితా సహస్రనామాలు చెప్పినట్లుగా
ఈ జగత్ అనేది కూడా మిథ్య, అంటే కొంతకాలము కొంత సమయంలో ఉంటున్నది, ఎల్లవేళలా ఉండదు. సృష్టి చేసిన తరువాత స్థితిగా ఉంటుంది, ప్రళయంలో ఉండదు. కాబట్టి అదేవిధంగా సృష్టి స్థితి లయలకు పరమాత్మయే కారణం. ఎందుకు? శుద్ధ చైతన్య పరమాత్మ వలనే మాయ తన యొక్క ఆట రక్తి కట్టిస్తుంది అనమాట, డ్రామా. ఈ జగత్ అనేది జగన్మోహిని, అంటే అజ్ఞానంగా ఉన్నటువంటి జీవులను మోహించడానికే జగత్ క్రియేట్ చేస్తున్నది. ఎవరు? మాయ. ఎవరి సహాయంతో? స్వామి అంటే శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ సహాయంతో ఆ మాయాదేవి అంటే దివ్య శక్తి రక్తి అనురక్తితో జగత్తు మోహింపజేయడానికి చేస్తున్నటువంటి లీల. అయితే తరువాత మరి మొత్తం పరమాత్మ అంతా సృష్టి చేస్తున్నప్పుడు మరి జగత్తులో ఉన్నటువంటి చెడులు అనేక కల్మషాలు పరమాత్మకు అంటుతాయేమో? అంటవు. అసంగ స్వరూపము. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద స్వరూపోహం అహమేవాహమవ్యయః అంటారు. అంటే అసంగం. ఎలా? ఆకాశం వలె అసంగంగా ఉంటూ ఆ యొక్క వాయువు ఎలాగైతే సుగంధము దుర్గంధములను తీసుకువెళ్తున్నదో, ఎలాగైతే ఆకాశమునకు అంటదో, ఈ శుద్ధ చైతన్య పరమాత్మకి ఈ మాయ అనే వాయువు ద్వారా అనేక మంచి చెడులు కలుగుతున్నప్పటికీ శుద్ధ చైతన్య పరమాత్మకి ఏవి అంటవు అని అసంగత్వం గురించి చెప్పారు. అలా చెప్పిన తరువాత ఈ సృష్టి ఎలా వస్తుంది అనేది చెప్పడానికి మనకి 7-8 శ్లోకాలు మనకి చెప్పారు. ఏమిటి? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం, అంటే సకల ప్రాణులను ఈ ప్రకృతి అంటే అవ్యక్త స్వరూపమైనటువంటి మాయను నేను నా ఆధీనములు పెట్టుకొని కల్ప ఆదవ సృజామి, సృష్టి ప్రారంభంలో సృష్టిస్తున్నాను. కల్పక్షయే అంటే సృష్టి ప్రళయంలో మళ్ళీ అవ్యక్త స్వరూపంలోకి వెళ్ళిపోతున్నది సకల సృష్టి. నాకు మామికం అంటే నా వద్దకి చేరుతున్నది. మళ్ళా ఆ యొక్క అవ్యక్త ప్రకృతి మాయని సహాయంతో మళ్ళీ సృష్టిని సృజామి అలా చేస్తున్నారు. తర్వాత ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః, మరలా ఇక్కడ పునః పునః అని చెప్పారు. చాలా శ్రద్ధగా మీరు చూడాలి. అది పునః పునః అంటే ఏంటంటే పునః 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 అంటే మరలా అనంతంగా ఈ సృష్టి చక్రము, సృష్టి స్థితి ప్రళయము, మళ్ళీ సృష్టి స్థితి ప్రళయం. ఇది ఒక సైకిల్ అన్నమాట. భూత గ్రామమిమం కృత్స్నం అంటే సంపూర్ణమైనటువంటి ఈ సకల ప్రాణికోటి అంతటినీ ప్రకృతే అంటే వశాత్ అవశం, ప్రకృతి వశాత్ అవశం అంటే మొత్తం తమ స్వభావ వశమున అంటే వారి యొక్క కర్మ ఫలం ఆధారంగా అవశం. వాళ్ళకి స్వతంత్రత ఏం లేదండి, వారు రావాల్సిందే కర్మఫలం ఆధారంగా. అందుకే భగవాన్ ఏమంటున్నాడంటే పునః పునః విసృజామి, నేను మళ్ళీ ఆ ప్రకృతిని అంటే మాయని సహాయంతో మళ్ళీ సృష్టిస్తున్నాను. ఎలా? ప్రకృతి స్వాం అవష్టభ్య, నేను ప్రకృతి సహాయం తీసుకోవాలి అంటే అవ్యక్త స్వరూపం మాయని సహాయం తీసుకొని, అంటే మనలో ఉన్న వాసనలు సంస్కారాలు ఇవన్నీ కూడా
ఆ అవ్యక్త స్వరూపంలో భాగమే. అందువలన ప్రకృతి సహాయం తీసుకొని సృష్టిస్తున్నాను. ఏంటి సృష్టిస్తున్నారు? కృత్స్నం భూత గ్రామం ఇమం జగత్, అంతటిని సంపూర్ణంగా తీసుకొని నేను సృష్టిస్తున్నాను. అవశ్యం అన్నారు ఇక్కడ. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. కొంతమంది ఏమనుకుంటారంటే అసలు సృష్టి కూడా సృష్టించకుండా ఈశ్వర చేతులు ఏమి ఉండదండి ఆయన ఆపడానికి. ఎందుకంటే మనకున్నటువంటి ఆ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలవంతంగా సృష్టించడానికి వస్తున్నాయి పైకి. అందువలన మనం ఏం చేస్తాము? కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకక భయముతో అజ్ఞానముతో ఆత్మహత్య చేసుకుంటే నా పరిష్కారం అని భ్రమపడుతుంటారు, ఈ శరీరాన్ని చంపుకుంటారు. నిజానికి వారికి మరు జన్మ ఉన్నది కదండి, పునర్జన్మ దుర్లభంగా ఉంటుందంట, అత్యంత కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఆత్మహత్య అనేది మహాపాపం. అంటే వారు ఇప్పుడు చేసిన ఉన్న పాపాల కంటే మరొక భయంకరం పాపం వాళ్ళకి యాడవుతున్నదన్నమాట. అందువలన మీరు ఏదో ఈ శరీరానికి ఆత్మహత్య చేసుకుంటే నేను బయటపడ్డాననే భ్రమ నుండి మరింత భయంకరమైన పాపం చేసి మరింత హీనకరమైనటువంటి జన్మ పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఆత్మహత్య అనే ప్రసక్తి సనాతన ధర్మంలో లేదు. అందువలన ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే ఒకే ఒక్కటి మార్గం, ఆ యొక్క నిర్గుణ ఈశ్వర స్వరూప తత్వం తెలుసుకుంటే ఆ ఈశ్వరు నాకంటే వేరుగా లేరు, నా ఆత్మస్వరూపంగా ఉన్నారని యథార్థంగా నిష్టలో తెలుసుకుంటే అదొక్కటే మోక్షం. కాబట్టి మనము నిరంతరము ఈ రంగులు రాట్నం ఎలాగైతే జెయింట్ వీల్ అంటారో దాని నుంచి కిందకి మీదకి తిరుగుతూ ఉన్నాము. దాని నుండి ఎలా బయటపడాలి? దాని నుంచి కిందకి దూకాలి. ఎలా దూకుతాము? దూకాలంటే కేవలము ఆ సచ్చిదానంద స్వరూప చిదానంద రూప శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర మహాకాల స్వరూప తత్వం, దాన్ని పట్టుకుంటే దాన్ని తెలుసుకుంటే మీరు రంగులు రాట్నం అనే సంసార చక్రం నుండి బయటపడతారని చెప్తారు. అయితే ఇప్పుడు ఇది అసలైనటువంటి మనకి అసలు పరమాత్మకు కూడా కర్తృత్వం భోక్తృత్వం ఉంటుందా? ఎందుకంటే ఆయన మొత్తము సృష్టిని సృష్టిస్తున్నాడు కదా, జగత్తుని. అంటే కర్మ చేస్తున్నారు. కర్మ చేస్తే కర్మఫలం అనుభవించాలి కదా. అంటే భోక్త కూడా పరమాత్మ ఈశ్వరు అవుతారా అని సందేహం మనకు వస్తుంది. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే అలాంటి సందేహం పెట్టుకోవద్దు. నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం 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 అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు
ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఉత్తమం. అయితే ఇక్కడ మనకి ఈ డౌట్ రాకపోదు. ఎందుకంటే మనం ఏది చేస్తున్నా కర్తృత్వంతో నేను చేస్తున్న సంకల్పం చేస్తూ మనం ఏదైనా కర్మ కార్యం చేస్తున్నాం కాబట్టి ఆ కర్మఫలం అవశ్యం వస్తుంది మనకి. అంటే చేస్తున్నప్పుడు కర్మకర్తగా చేస్తున్నాము, దాని ఫలాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దాన్ని భోక్తగా అనుభవిస్తున్నాము. అంటే కర్తృత్వము భోక్తృత్వం మనకు వదలట్లేదు, మనకున్నాయి. కానీ మరి సృష్టి అంతా సృష్టిస్తున్నటువంటి కర్త, సృష్టికర్త ఈశ్వరే కదండి. అవునండి. మరి సృష్టికర్త చేసిన తరువాత మరి ఫలం వస్తుంది కదండి. అంటే ఈ సృష్టి నుంచి వచ్చినటువంటి ఆ ఫలం అనుభవించేది ఈశ్వరు కాబట్టి భోక్తృత్వం కూడా ఈశ్వరుకు ఉండాలి అని మన సందేహం. అయితే ఆయన ముందుగానే జాగ్రత్త పడి ఏమంటున్నారంటే నేను అకర్త అభోక్త అంటున్నారు. అది ఎలా కుదురుతుంది అని మనం అడుగుతున్నాం. అందువలన ఇప్పుడు ఎప్పుడైతే ఈశ్వర సృష్టికర్త అని చెబుతుంటామో ఆయనకి భోక్త అనే ఒక పొజిషన్ అంటే ఉపాధి ఇవ్వాల్సి వస్తుంది. కానీ నిజానికి ఈశ్వర సృష్టికర్త అని మనం ఆలోచించాలి. ఎందుకు? సృష్టికర్త అవునా కాదా? ఆయన ఏమంటున్నారంటే నేను నిజానికి ఎటువంటి సృష్టి చేయడము లేదు, అలాగని నాశనము చేయడము లేదు. మరి ఏమవుతుందా? నేను నా సమక్షములో అంటే నీరు సమక్షములో కెరటం పుడుతుంది, నీటి అందే ఉంటుంది, నీటిలోనే కలుస్తుంది. కెరటమునకు నిజంగా నేను సృష్టి చేయడం లేదు, దానికి స్థితిగా ఉంచడం లేదు. మళ్ళీ నీరు స్వరూపమైనటువంటి నాలో కెరటాన్ని కలుపుకోవడం లేదు. అదంతా ఆ యొక్క కెరటం యొక్క కర్మ మీద ఆధారపడి జరుగుతూ ఉన్నది తప్ప నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి మీరు ఈ విషయం చాలా గమనించాలి. అందుకే మీరు విషయం చూడండి, ఈ గుండె కొట్టుకుంటుంది మనకి, లబ్డబ్ ఆ పంపు కొట్టుని ఎవరైనా చెప్తున్నారండి? ఎవరు అసలు దాని గురించి అసలు మనకి అసలు కనీసం అటువైపు దృష్టి కూడా లేదు, మనకి ధ్యాస కూడా లేదు. అది జరిగిపోతూ ఉన్నది. శ్వాస అది కూడా సహజంగా జరిగిపోతూ ఉన్నది. అనేక జీర్ణ వ్యవస్థలు, రక్త ప్రసరణ, గుండె చప్పుడు, ఇలాంటి ఎన్నో ప్రక్రియలు లోపల యాక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. మనకి ఏమి తెలియడం లేదు. అదే విధంగా మనం ఏమైనా గుండె కొట్టు, రక్త ప్రసరణ చెయ్యి, శ్వాస తీసుకో, విడిచిపెట్టు తీసుకో అని ఎవరైనా సిగ్నల్స్ ఇస్తున్నారండి? లేదు. అదే విధంగా ఈ పరమాత్మ సమక్షంలో అంటే పెట్రోల్ సమక్షంలో కారు ఇంజను ఆ యొక్క స్టీరింగ్లు అవన్నీ ఎలా పనిచేస్తుంటాయో, ఎలా ప్రయాణిస్తుంటాయో, అదే విధంగా ఈ ఈశ్వర శుద్ధ చైతన్య సమక్షంలో మాయాశక్తి పేట్రేగిపోతున్నది. అందువలన మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈశ్వరుని నిందిస్తాం. ఆయన ఆనందం కోసము మమ్మల్ని సృష్టించారు. ఆయన ఆనందం కోసం మమ్మల్ని సృష్టించి మన లేని పని తంటాలు అవస్థలు పడుతుంటే ఆయన భలే ఆనందంగా ఉన్నది. పక్షపాతం ఈశ్వరాన్ని మనము ఈశ్వరునిపై నిందలు కూడా వేస్తాం అప్పుడప్పుడు. అయితే నేను అకర్తను అభోక్తను, నేను ఏది సృష్టించను, దేన్ని నాశనం చెయ్యను. అందువల్ల ఏ కర్మ కానీ కర్మ ఫలం కానీ నాకు ఆపాదించడానికి వీలు లేదు అని చెప్పేశారు ఆయన. ఎంత బాగా చెప్పారు చూడాలి వారు ఆయన పరమాత్మ. ఎందుకు? ఓ ధనంజయ అంటే ఓ అర్జున, తాని అంటే సకల సర్వ కర్మాని మాం నాకు నా నిబధ్నంతి, నాకు అంటవు అంటే బంధించవు. అంటే పాశం అంటారు కదండి, ఆ పాశముతో ఆ తాళ్ళుతో నన్ను
బంధించలేవు ఈ కర్మలు, కర్మఫలాలు. ఎందుకు అంటే సృష్టి స్థితి లయ కారకుడునని చూసాము. అది ఎలా సాధ్యం అంటే కర్మ అనేది చేస్తూ ఉంటాను, అది మానట్లేదు, కర్మ జరుగుతుంది సృష్టి. కానీ కర్మ చేస్తూనే ఉంటాను, కానీ కర్మకు బద్ధుడు అంటే బంధింపబడను. ఎలా? రహస్యం ఏమిటి? మేము కూడా అలాగే చేయాలనుకుంటాను కృష్ణ, చెప్పండి అని మన వాళ్ళందరూ ఆతురతతో అడుగుతున్నారు. నువ్వన్నీ చేస్తున్నట్టున్నావు ఈశ్వర, కానీ దేనికి బంధించవు అంటామంటున్నారు. అది ఎలా సాధ్యం అంటే కర్మసు అసక్తం. అంటే ఈ కర్మల యందు అభిమానం లేదు నాకు, నేను కర్తగా చేస్తున్నాను అనే ఒక అజ్ఞాన అహంకార అభిమానం లేకుండా, అంటే కర్మ మీకు చేసిస్తున్నారు తప్ప ఈ కర్మ నేను చేస్తున్నాను ఒక స్ఫురణ కూడా లేదండి ఈశ్వరికి. ఈ కర్మ నేను చేస్తున్నానా అనే స్ఫురణ లేకుండా, అభిమానం లేకుండా, తాదాత్మ్యం చెందకుండా, అంటే అహం అనే అహంకారం కానీ మమ నాది అనే మమకార తత్వ స్వరూపాలు ఏవీ లేకుండా కర్మ కర్మగా అలాగే వెళ్ళిపోతున్నది అన్నట్టు, ప్రవాహంలో వెళ్ళినట్టు. అంటే మనకు ప్రవాహంలో ఒక్కొక్కసారి ఒక చెక్క, ఎండిపోయిన చెక్క దుంగ ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటది. ఈ ఒడ్డు వైపు వస్తుంది ఇటువైపు, ఒక్కొక్కసారి ఆ ఒడ్డు వైపు వెళ్తుంది, ఒక్కోసారి మునుగుతుంది, ఒక్కోసారి తేలుతూ వెళ్తుంటది. ఇంతకీ ఆ చెక్కకి ఎటువంటి స్వాతంత్రం ఉన్నదా? ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలాగ డ్యాన్సు, అలాగ డ్యాన్సు లేదు, ప్రవాహానికి అనుసరించి పోతున్నది. అదేవిధంగా భగవాన్ అంటే శుద్ధ చైతన్య ఈశ్వర సమక్షంలో జరుగుతున్నాయి తప్ప దానికి ఎటువంటి కర్తృత్వం, భోక్తృత్వం లేదు అంటున్నారు. అందువలన ఆ అభిమానం అంటే ఏంటి? ఆ కర్తృత్వ అభిమానము లేకుండా చేస్తుంటాను కాబట్టి కర్మలు అనేవి మానాల్సిన అవసరం లేదు ఎవరికి. కర్మ మీద అభిమానము వదులుకోవాలి. అందువలన అహంకార మమకారాలు వదులుకోవడాన్నే అసక్తం కర్మసు అన్నారు ఇక్కడ శ్లోకములో. అలా చేస్తే ఏమవుతుంది? ఉదాసీనవత్ ఆసీనం. అంటే కొంతమంది చూడండి, జడభర్త ఉదాహరణ ఇక్కడ నుండే వచ్చింది, ఇక్కడ నుండి జడభర్త కథ వచ్చింది మనకి. ఎలా? ఉదాసీనవత్ అంటే ఇండిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే దేని మీద కూడా బంధం కానీ మమేకము కానీ కాకుండా సాక్షిభూతంగా మనం ధ్యానములు చెప్పాం 2 పక్షుల గురించి. ఒక పక్షి కేవలం చూస్తూ అలా ఉంటుంది, అజ్ఞానంతో కూడి ఉన్న ఇంకొక పక్షి కింద మీద పడి బిజీ, నేను చాలా బిజీ, నాకు టైం లేదు, భగవద్గీత క్లాస్ వినడానికి అస్సలు టైం లేదు, చాలా బిజీ అలా అనమాట. ఈ బిజీ కాకుండా కేవలము చూస్తూ ఉన్నటువంటి ఆ స్థితిని ఉదాసీనం అంటారు. అంటే దేన్ని పట్టించుకోరు, మంచి గాని చెడు గాని రెండింటితో కూడా సంబంధం పెట్టుకోకుండా కేవలము తన యొక్క విట్నెస్ సాక్షిభూతంగా ఉండడమే ఉదాసీనం. అంటే ఏంటి? దేనిపైన కూడా అభిమానం పెంచుకోకుండా, దేనితో కూడా బంధం పెంచుకోకుండా, దేనితో ఆసక్తి కలగకుండా అలాగ సాక్షిగా ఉంటే దానిని ఉదాసీనవత్. ఇంత మునిపిది భగవాన్ చెప్పున్నారు. ఎక్కడ చెప్పారు అంటే నైవ కించిత్ కరోమేతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. చెప్పామా? అంటే కేవలము పైకి ఉన్నటువంటి ఆ యొక్క దీపం, ఆ యొక్క బల్బు, ఆ వెలుతురులో అనేక చేష్టలు, కార్యక్రమాలు, కర్మలు జరుగుతూ ఉంటే ఆ వెలుతురికి ఏమైనా సంబంధం ఉన్నదండి?
పాపం ఆ వెలుతురు దేనితో కూడా అంటుకోవట్లేదు, అభిమానం పెట్టుకోవట్లేదు. వెలుతురు సమక్షంలో సర్వము జరుగుతూ పోతున్నాయి అన్నమాట. ఈ విధంగా అభిమాన త్యాగమే కర్తృత్వ భోక్తృత్వాల నుంచి బయటపడే మార్గం అని భగవాన్ శ్రీకృష్ణ అద్భుతంగా చెప్పారన్నమాట. అంటే కర్మలు మానేయాల్సిన అవసరం లేదు. నేనేం చెయ్యనండి, నా కర్మబంధం వద్దు, అందువల్ల నేను కర్మలు చెయ్యను, అజ్ఞానము. అందువలన కర్మ మాననవసరం లేదు. కర్మ మానుకోలేం కూడా. ఎక్కడ మానగలరండి? శరీర యాత్ర కూడా జరగదని చెప్పారు ఇంతకుముందే. అందువలన కర్మ పైన ఉన్నటువంటి అభిమానం వదులుకుంటే చాలు. కర్మ అభిమానం వదలకుంటే దానంతట అదే భోక్తృత్వ భావం. అంటే ఎప్పుడైతే కర్మ మీద మనం అభిమానం పెట్టుకుంటే భోక్తృత్వం వస్తుంది, భోక్త. కర్మ మీద అభిమానం లేకుంటే భోక్తృత్వం కూడా రాదు. చూసారా, 1 get another ఫ్రీ అంటారు. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్న విన్నారా? ఆ బై 1 get 1 ఫ్రీ అనమాట ఆఫర్. ఇక్కడ ఏంటి? నీకు కర్మ పైన కర్తృత్వం విడిచిపెట్టగలిగితే దాని యొక్క ఫలము యందు భోక్తృత్వ భావన కూడా పోతుంది. అయితే దీనికి ఇక్కడ కన్క్లూజన్ చెప్తున్నారు భగవాన్. ఈ సృష్టి రహస్యము ఎలా జరుగుతూ పోతుంది అంటే భగవాన్ ఉదాసీనగా ఎలా ఉంటున్నారు అని చెప్పడానికి దీనికి కొనసాగింపు అన్నమాట. ఏమిటి? మయాధ్యక్షేణ ప్రకృతి, మయాధ్యక్షేణ ప్రకృతి, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, సూయతే సచరాచరం, సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ, హేతునానేన కౌంతేయ, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే, జగద్విపరివర్తతే, జగద్విపరివర్తతే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ధన్యవాదాలు. ఉత్తమం. అయితే ఇక్కడ పరమాత్మ ఏ తత్వస్వరూప నిష్ఠలో ఉండడం వలన తను కర్తృత్వానికి గాని భోక్తృత్వానికి గాని లోను కాకుండా అంత స్పష్టంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఆయన ఏమంటున్నారంటే కర్మ అభిమానం వదులుకోవడం అంటే సాక్షిగా ఉండడం అని చెప్పాను. అంటే ఎటువంటి ప్రయత్నపూర్వకంగా ఈశ్వర ఏమీ చేయడం లేదండి. అంటే అప్రయత్నముగా. ఇప్పుడు మన గుండె కొట్టుకుంటుంది, ఎవరు కొట్టిస్తున్నారు? మీరు పంపు కొడుతున్నారా? లేదు, అది జరిగిపోతున్నది. అదేవిధంగా నా సమక్షంలో సర్వము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ గదిలో ఒక బల్బు పెద్ద ట్యూబ్ లైట్ పెడితే అది సకల వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కదా. అందులో అమ్మవారు జాడు చేస్తారు, అందులో నీటితో కడుగుతారు, ముగ్గులేస్తారు, అవన్నీ సెటరైట్ చేస్తారు. అంటే అన్నీ కూడా ఆ ఇంట్లో పనులన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ నేనే చేస్తున్నానని అక్కడ బల్బు ప్రకాశం ఏమైనా చెబుతుందా? అంటే మంచి పనులు చెయ్యు. అందులో మనవలు ఒకళ్ళు ఉంటారు కొంతమంది, ఏమండి కార్డు వేసుకుంటామా, రండి రండి అని ఆ ముక్కలు ఇటువంటి తిప్పుతుంటారు కార్డ్స్.
అబ్బో ఇంత చెడు పని ఇక్కడ చేయకూడదు అని ఏమైనా ఆ ప్రకాశం లైట్ ఏమైనా స్ట్రైక్ ధర్నా చేస్తుందా? ఏమీ చేయట్లేదు. అంటే అర్థం ఏమిటి? మంచి పనులైనా చెడు పనులైనా ఈ రెండింటికి సంబంధం లేకుండా కేవలం ప్రకాశం అనేది అందిస్తున్నది. ఆ ప్రకాశం సమక్షంలో, అంటే ఆ ప్రకాశాన్ని అనే సమక్షంలో, అంటే ప్రకాశం ఉన్నది కాబట్టి కర్మలు యాక్షన్ జరుగుతున్నాయి. మంచి చెడుతో ప్రకాశన సంబంధం లేదు. అదేవిధంగా ఈ లైటు ఏ పని చేయడం లేదంటే ఆ గదిలో లైట్ ఎందుకు, దండగా తీసేద్దాం అని స్విచ్ ఆపేయండి. అప్పుడేమవుతుందండి? ఏమీ చేయలేం. అంటే లైట్ సాక్షాత్తు ఎటువంటి కర్మలో పాల్గొనకపోయినప్పటికీ, లైట్ లేకపోతే మనం ఎటువంటి కర్మలు చెయ్యలేము. ఇంతకుముందు అదే చెప్పాను నేను. పెట్రోల్ యాక్సిడెంట్ అయిన కారు, పెట్రోల్కి ఎటువంటి ఎఫ్ఐఆర్ కేసు పెట్టకపోతే పెట్రోల్ ఎందుకండి? పెట్రోల్ తీసేద్దాం, కారు కదలదు. అదేవిధంగా పెట్రోల్ సమక్షంలో కారు ఎలాగైతే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నారో, ఈ శుద్ధ చైతన్య సర్వవ్యాపి అవ్యక్త స్వరూపం, అసంగ స్వరూపము, సృష్టి స్థితి లైకి జస్ట్ సన్నిధి సమక్షాన్ని అందిస్తున్నటువంటి, ఆ అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి పరమాత్మ ఈశ్వర ఆ పెట్రోలు ఈ లైట్ మూలంగానే, వాటి ప్రకారంగానే, వాటి సమక్షంలో యావత్తు సృష్టి స్థితి ప్రళయం కూడా జరుగుతున్నదని చెప్తున్నారు. అయితే ఇది ఎలా జరుగుతుంది? మేము ఒప్పుకోలేం అంటారు మన వాళ్ళు. అంటే మయ అధ్యక్షేన, అంటే నా అధ్యక్షతలో జరుగుతున్నదండి. నిజానికి స్పీకర్ ఉంటారు మనకి అసెంబ్లీలోను పార్లమెంట్లో, ఆయన అధ్యక్షులు అన్ని జరుగుతాయి. నిజానికి స్పీకర్కి చెప్పడానికి ఏమీ ఉండదు. వీళ్ళిద్దరే కొట్టేసుకుంటారు, ఈ ప్రతిపక్షము పాలక పక్షం అని. అందువలన కానీ వీళ్ళంతా వీళ్ళు కొట్టుకుంటే ఎవరు దానికి రికార్డులోకి వెళ్ళదు. పైన స్పీకర్ కూర్చోవాలి. పైన స్పీకర్ కూర్చున్నప్పుడు నువ్వు మాట్లాడితేనే రికార్డ్ అవుతుంది. ఊరికే స్పీకర్ లేకుండా వీళ్ళు ఎంత అరుచుకుని కొట్టుకున్నా అది రికార్డు కాదు. అందువలన ఇక్కడ అధ్యక్ష స్థానంలో పరమాత్మ ఉన్నారు. అయితే ఇక్కడ నా అధ్యక్షతను వాడారు పరమాత్మ. చూడండి, మయాధ్యక్షేన అంటే నా అధ్యక్షత. ఇంతకీ ఎవరి అధ్యక్షత? అంటే దేవకి వసుదేవుల పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అధ్యక్షత కాదు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడే తప్పు చేస్తున్నాం మనం. ఏంటంటే మయా అధ్యక్షుని శ్రీకృష్ణ అన్నారు కాబట్టి శ్రీకృష్ణ శరీరంగానే అధ్యక్షత సృష్టికి, ఇది అసాధ్యం. అందువలన ఇక్కడ నా అధ్యక్షత అంటే కృష్ణ శరీరంతో ఉన్న ఈశ్వర కాదు. కృష్ణ పరమాత్మ స్వగుణ రూపమని, తను అపరా ప్రకృతిలోకి వస్తానని చెప్పారు ఆల్రెడీ. అంటే కృష్ణ రామ ఎటువంటి ఈశ్వరుని మీరు తీసుకున్నా, ఆ సగుణ స్వరూపంగా మీరు తీసుకుంటే ఆ సగుణ రూపాలు కూడా మాయ, అంటే త్రిగుణాత్మకమైన మాయ అవ్యక్త ప్రకృతిలోని భాగమే. అందువల్ల ఇంతకుముందు చెప్పాను నేను, ఒక ఊరు కొట్టుకుపోయినప్పుడు ఊర్లో ఉన్న టెంపుల్ కూడా కొట్టుకుపోయింది, సగుణ ఈశ్వరు కూడా కొట్టుకుపోయారు అంతే. ఎందుకు? అది కూడా అవ్యక్త ప్రకృతిలో భాగమే. అందువల్ల ఇక్కడ నా అధ్యక్షత అంటే నిర్గుణ చైతన్యం, చిదానంద ఋషికేశ నిర్గుణ చైతన్యం, శుద్ధ చైతన్యం, సర్వవ్యాపకమైన చైతన్యము. ఆ నిర్గుణ చైతన్యం ఆకాశం వలె వ్యాపించి ఉన్న ఆ శుద్ధ చైతన్యం సన్నిధిలో ఏం జరుగుతుంది? ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి అంటే అవ్యక్త స్వరూపు మాయ, త్రిగుణాత్మకమైనటువంటి మాయ, ప్రకృతి మాయ. అంటే ఇంతకుముందు మనం 7వ అధ్యాయంలో ఏమన్నాము? అపరా ప్రకృతి. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే ప్రకృతిర్భిన్న ప్రకృతిరష్టధ భిన్న ప్రకృతిరష్టధ. అష్టధ అంటే 8 రకాలుగా ఉన్న అపరా ప్రకృతి గురించి చెప్పారు ఇంతకు ముందే భగవాన్ శ్రీకృష్ణ.
అందువలన ఈ అపరా ప్రకృతి సూయతే సచరాచరం. సూయతే అంటే ఏంటండి? సూయతే అంటే సృష్టిస్తున్నది. ఏంటి? సచర అచర అంటే జడము చేతనము, స్థావరము జంగము. స్థావరం అంటే కదలనివి, జంగం అంటే కదిలేవి. జడం అంటే 100% ఎక్కువగా తమస్సుగా ఉన్నటువంటి జడ పదార్థము, టేబుల్, కుర్చీ, గోడ, ఇవన్నీ. చేతనము అంటే ఈ అద్దములాగా ఉన్న మనస్సు పైన చైతన్య ప్రతిబింబం వలన అయస్కాంతం దగ్గర ఉన్నట్టు ఇనుము వలె ఇవి కదులుతున్నాయి కాబట్టి ఇవి చేతనం. ఇదిగో ఇదం శరీరం ఇది కదులుతున్న చేతనంగా ఉన్నది. అందువలన సచరము అసచరము అంటే ఏంటి? సచరాచరం, చరము అచరం అంటారు కదండి, కదిలేవి కదలనివి. జడము చేతనము, స్థావరము జంగమము. ఇవన్నీ కూడా చర అచర ప్రపంచాన్ని సృష్టిస్తున్నది ఎవరు? ప్రకృతి, మాయ. ఎవరి సహాయంతో? నా సహాయంతో, నా అధ్యక్షతతో. అందుకే మన మీటింగ్లు పెడేటప్పుడు అధ్యక్షులను ఒకరిని పెడతాం, ఆయన సమక్షంలో మనం మాట్లాడుకుంటాం అంతే. ఆయన మనకి రూలింగ్ ఇస్తారనమాట. ఓకే మీరు మాట్లాడండి. అందువలన ఇక్కడ భగవాన్ మాయకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఓకే ఏ మాయ కమయ్యారు, సృష్టి కరో సృష్టి చేసింది. మళ్ళీ స్థితి కూడా చేస్తుంది. అందువలన ఈ మాయ ఏం చేస్తున్నది అనమాట? శుద్ధ చైతన్య పరమాత్మ సాయం తీసుకొని ఇక బ్రహ్మదేవుని ఇలా సృష్టి చేసింది, ఒక బ్రహ్మని. నాయన నువ్వు సృష్టి చేయి. ఓకే అమ్మా తల్లి, నువ్వు చెప్పారు కాబట్టి నేను అవశ్యం పాటిస్తాను. సృష్టికర్త బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. మళ్ళీ మాయ ఏమంటుందంటే, నాయన నువ్వు దీన్ని పాలన చెయ్యి. విష్ణు, నీ విష్ణు పేరు పెట్టాను, పో నువ్వు మొత్తం సృష్టిని పాలించు. మళ్ళీ దాని సమయం అయిపోయింది కదండి. అయితే నాయన రుద్ర ఇక్కడ నువ్వు దీన్ని ప్రళయం చేయి. ముగ్గురు మళ్ళీ వచ్చారు ఆ ప్రకృతి దగ్గరికి. అమ్మ మేము ఒక్కొక్కరు ఏమి చేయలేము, మేము ఒంటరిగా ఉన్నాం, మాకు తోడు కావాలి, తోడు. బ్రహ్మ వచ్చాడు, నీ సృష్టి ఎలా చేయాలి? నా బుద్ధి పని చేయట్లేదు. ఓకే నీకు సహాయం అందిస్తాను. ఏ సరస్వతి వెళ్ళి ఈయనకి సహాయాన్ని అందించు. అప్పుడు ఓకే అమ్మ తప్పకుండా మా స్వామికి నేను సహాయాన్ని అందిస్తాను. ఏమి సహాయము? జ్ఞానం అందిస్తారు ఆవిడ. ఎందుకంటే సృష్టి చేయాలంటే తెలివి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. అందువలన విద్యాదేవత సరస్వతి వెళ్ళి బ్రహ్మకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎప్పుడు? సృష్టిలో. మరి పాలన చేయాలంటే నేను అసలు దరిద్రుడిగా ఉన్నాను, నాకు అవదు, నాకు ధన సంపదలు ఐశ్వర్యాలు కావాలి. లక్ష్మీరా నువ్వు ఈ స్వామికి, ఈ విష్ణుకి నువ్వు మొత్తము ఈ సృష్టి పాలించడానికి కావలసిన ధన సంపదలన్నీ అందించు. అప్పుడు విష్ణుమూర్తి సకల ఐశ్వర్యవంతుడిగా ఉంటూ సృష్టిని పాలిస్తున్నారు. అమ్మా నేను ప్రళయం చేయాలంటే నాకు శక్తి కావాలగా. ఓకే డోంట్ వర్రీ, నేను నీకు అసలైన శక్తిని పంపిస్తున్నానుగా. దుర్గా రా, నువ్వు వెళ్ళి రుద్రునికి సాయంగా ఉంటూ ఈ ప్రళయంలో ఆయనకి చేదోడు వాదోడుగా ఉండు. చూసారా, ఇలా వచ్చాయన్నమాట. అంటే మొట్టమొదటి శుద్ధ చైతన్య ఈశ్వర, తర్వాత అవ్యక్త స్వరూపమైనటువంటి ప్రకృతి, తర్వాత మనకి సృష్టి స్థితి లయ వచ్చాయి. తుమే హో బ్రహ్మ తుమే హో విష్ణు తుమ్ హో శంకర రూపా. తుమే హో బ్రహ్మ తుమే హో విష్ణు తుమ్ హో శంకర రూపా. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో అనాది రూప. చిదానంద నిర్గుణ నిర్వికార నిర్విశేష ఆ సర్వవ్యాప అంతర్యామి ఋషికేశ కృష్ణ పరమాత్మ ఇక్కడ మొత్తం ప్రకృతికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికి కూడా యావత్ సృష్టికి అధ్యక్షతగా ఉన్నారన్నమాట. అలాగ తీసుకోవాలి. ఇక్కడ కృష్ణ అంటే ಇಲ್ಲಿ ఏదో వేణు పట్టుకొని ఈ దేవకి వసుదేవుడి పుత్రుడిగా మనం భావిస్తే మనం పరిమితం చేసిన అవుతాం పరమాత్మని. అందువలన విద్యుత్ శక్తి అంటే కరెంటు సమక్షంలో ప్రతి ఒక్క వస్తువు పనిచేస్తుంది. కానీ కరెంట్ వచ్చి ఏ ఫ్యాను నువ్వు తిరుగు, ఏ బల్బు నువ్వు ప్రకాశాన్ని ఇవ్వు అని ఏమైనా చెప్తుందండి? కరెంట్ వచ్చి కరెంట్ ఎప్పుడైనా బల్బు దగ్గరికి వచ్చి నువ్వు వెలుగు, ఫ్యాన్ దగ్గరికి వచ్చి నువ్వు తిరుగు, నువ్వు వెలుగు నువ్వు తిరుగు ఏం చెప్పిందండి?
ఏమి చెప్పదు. కరెంటు సమక్షంలో ఫ్యాన్ తిరుగుతుంది, కరెంటు సమక్షంలో బల్బు వెలుగుతుంది. అందువలన ఈ కరెంట్ అనేది సామాన్యంగా అధ్యక్ష స్వరూపంలో ఉంటుంది. అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్ని పనిచేస్తాయి. అందువలన చైతన్య సమక్షంలో శుద్ధ చైతన్య పరమాత్మ ఆ స్ఫురణ ఆ ఎరుక సమక్షంలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము సంబంధించినటువంటి అన్ని కర్మలు జరిగిపోతూ ఉన్నాయి. అందువలన ఈశ్వర పరమాత్మ అందరిలోనూ ఉంటే కొందరిలో నేర ప్రవృత్తి, దుర్మార్గాలు, దురహంకాలు, అవినీతి, హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు మీరు చెప్పండి. వారిలో ఉన్న తమోగుణ తత్వం వలన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. వారిలో ఉన్నటువంటి రజోగుణ తత్వం వలన అన్యాయాలు, ఆక్రాంతాలు, అవినీతులు జరుగుతున్నాయి. వారిలో ఉన్నటువంటి సత్వగుణం వలన ఒక సుఖాన్ని లోకా సమస్త సుఖినోభవంతు దాన ధర్మాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నిటి కూడా మంచి చెడులకి ఈశ్వర కారణం కాదు, వారి సమక్షంలో జరుగుతాయి. మన చెయ్యి ఇలాగ లేపి లాగి లెంపకాయ కొట్టినందుకు ఆ శక్తి అందిస్తున్నది పరమాత్మే. అదే చేత్తో జారిపోయిన వ్యక్తిని ఇలాగ పైకి లేపడానికి సహాయాన్ని అందించే చెయ్యి కూడా ఆ శక్తి కూడా పరమాత్మ ఇస్తున్నది. కాబట్టి అందుకే అనేవాళ్ళు మన మహాత్ములు అంటారు, అనేక మంది మనుషులని ఒక నరమేధంగా చేసినటువంటి హిట్లర్లో పరమాత్మ ఉన్నది. ఎంత ఆ ఉప్పు ఉద్యమాలు చేసి ఆ సాల్ట్ సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహం చేసి ప్రపంచాన్ని భయపెట్టినటువంటి ఆ గాంధీలో కూడా ఆ యొక్క పరమాత్మ ఉన్నదని చెప్తారు. అంటే ఉప్పు సత్యాగ్రహం ప్రపంచం భయపడిందని చెప్పారు కాబట్టి మనం విన్నాం, అంతే. అంతవరకు ఉప్పు వాళ్ళని ఎవరు భయపడరు అక్కడ. కాబట్టి ఏమంటున్నారంటే ఏతునా అనేనా కేవలము నా సమక్షం వల్లనే మొత్తము ఈ సృష్టి, ఈ జీవితము, ఈ సృష్టి, ఈ జగత్ అనే నాటకము నడుస్తున్నది. చూసారా, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం అంటారన్నమాట. అందువలన నా సమక్షంలో ఈ ప్రకృతి అంతా నాటకం నడుస్తున్నది. దీనిని విద్యారణ్య స్వామి ఒక అద్భుతమైనటువంటి మహాత్ములు అనమాట. శృంగేరి దానికి కూడా శంకరాచార్యగా చేసినటువంటి విద్యారణ్య స్వామి ఒక గ్రంథం రాశారు, పంచదశి అని. దాంట్లో నాటక దీపము అనే ఒక ప్రకరణం ఉంది, ఒక చాప్టర్. దాంట్లో ఏం రాశారంటే శుద్ధ చైతన్యం అనేది ఆ స్టేజ్ మీద ఒక బల్బులా ఉంటున్నది. అయితే మరి అక్కడ డాన్సర్ వస్తారు కదండి, డాన్సర్ లేడీ, ఆవిడ బుద్ధి కింద మీద పడిపోయి అని అలసిపోతుంటారు. డాన్స్ వేసి భరతనాట్యం, కూచిపూడి. తర్వాత అక్కడ మొత్తం తాళ మేళాలు కొట్టేస్తుంటారు. మరి తంబురు, నారదులు ఉంటారు కదా, మ్యూజిక్లు మొత్తము, తబలాలు, హార్మోనియంలు, గిటార్లు, తర్వాత తాళాలు కొడతారు కదా. వాళ్ళందరూ కూడా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిగా ఆడుతున్నది ఆ డాన్సులు. కిందొచ్చి ఆ యొక్క వ్యక్తి జీవాత్మ స్వామి ఉంటాడు కదండి, పెద్ద మనిషి, కుర్చీ వేసుకుని ఇలా కూర్చుంటాడు అనమాట. పైన లైట్ వెలుగుతూ ఉంటది అనమాట. దీన్ని ఆ యొక్క నాటక దీపంలో చెప్పారు విద్యారణ్య స్వామి ఏమని, ఆ ప్రకాశము వీళ్ళు స్టేజ్ ఎక్కక ముందు ప్రకాశం ఉన్నది, వీళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ప్రకాశం అలా ప్రకాశిస్తున్నది, వీళ్ళు అలసిపోయినప్పుడు ప్రకాశం ఉన్నది, ఎప్పటికీ కూడా ప్రకాశం ఉంటూనే ఉంటున్నది. అదే విధంగా ఈ పరమాత్మ ప్రకాశములో ఈ జగత్ అనే నాటకము జరుగుతున్నది. అందుకే దీన్ని జగన్నాటకం అంటారు. జగన్నాటక సూత్రధారి ఎవరు? జగన్నాథ్. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః అని గురు స్తోత్రంలో చెప్పారు. అందువలన సకల ప్రాణులు సృష్టి అంతటికి సన్నిధి మాత్రమే ఉంటుంది పరమాత్మ తప్ప మన యొక్క మంచి చెడుల్లో పరమాత్మ భాగస్వామ్యం లేనే లేదు అని చెప్తూ నా యొక్క సమక్షంలో మొత్తం ప్రపంచము పరిభ్రమిస్తుంది. ఎలాగా?
జగద్విపరివర్తతే. అంటే ఈ యొక్క సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలాగైతే ఈ 9 గ్రహాలు 10 గ్రహాలు ఎన్ని గ్రహాలని అనుకోండి, అది సైన్స్ సంబంధం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ మధ్యనే ఛాయాగ్రహం అనేది ఒకటి కనిపెట్టారు వాళ్ళు. మనం ఎప్పుడో చెప్పాము అది రాహు కేతువులు ఛాయాగ్రహాలని. వాళ్ళు కాదు కాదు రాహువు లేదు కేతువు లేదు ఛాయాగ్రహం అని పేరు పెట్టారు. అరే నాయనా, నీవు ఛాయాగ్రహం అంటే మేము రాహు కేతు అంటాం, అదే తేడా, పేర్లు మారినాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే కొత్త పేర్లు తీసుకుని వస్తుంటారు, మనమేమో వేరే పేర్లు చెప్తాము, అది వీళ్ళకి అర్థం కాదు. అందువలన కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కసారి అలా పట్టుకొని వస్తుంటారు. ఇదిగో ఈ పేరు పెట్టాము. అందువలన మనం వ్యక్త ప్రపంచాన్ని మ్యాటర్ అన్నారు వాళ్ళు, మన అవ్యక్త ప్రపంచాన్ని ఎనర్జీ అన్నారు వాళ్ళు, మన శుద్ధ చైతన్యం అది ఏమో తెలీదు, ఏదో ఒకటి ఉంది అంటుంటారు ఇప్పటికీ కూడా. అది సైన్స్ లో గొప్పతనం. ఋషులు ఎప్పుడో చెప్పేశారు ఈ విషయాలన్నీ అంతర్యామని. కాబట్టి ఈ విధంగా జగత్ విపరివర్తతే, జగత్తంతా నాటకంలాగా పరిభ్రమిస్తుంది నా సమక్షంలో నా సన్నిధిలో అన్నారనమాట. ఇక్కడతో మనకి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి, ఈశ్వరుని యొక్క అసలు స్వరూప తత్వము నిర్గుణ స్వరూపమే. మరి రూపంతో ఈశ్వర సంగతి ఏమిటి, అది పట్టుకొని నిర్గుణ స్వరూప తత్వాన్ని చేరుకోవడానికి మనకి ఈశ్వరుడు అనుగ్రహించిన స్వరూపాలే ఈ సగుణ సాకార రూపాలు. అందువలన అది తప్పని అనడానికి వీల్లేదు, కానీ అక్కడితో ఆగిపోవద్దని భగవాన్ చెప్తున్నారు. అయితే ఇంతకీ భగవాన్ యొక్క అసలు స్వరూపం ఏమిటి ఇప్పుడు చెప్తున్నారండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సంసారానికి కారణం ఏమిటి అని చెప్తున్నారు. మనము ఈ కింద మీద పడుతున్న సుఖ దుఃఖాలు, ఈ సంసారానికి కారణం ఏమిటి అంటే అవజానంతి మామూఢాః, అవజానంతి మాం మూఢాః, అవజానంతి మాం మూఢాః, మానుషీం తనుమాశ్రితం, మానుషీం తనుమాశ్రితం, మానుషీం తనుమాశ్రితం, పరం భావమజానంతః, పరం భావమజానంతః, పరం భావమజానంతః, మమ భూతమహేశ్వరం, మమ భూతమహేశ్వరం, మమ భూతమహేశ్వరం, అవజానంతి మాం మూఢాః, మానుషీం తనుమాశ్రితం, అవజానంతి మాం మూఢాః, మానుషీం తనుమాశ్రితం, అవజానంతి మాం మూఢాః, మానుషీం తనుమాశ్రితం, పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం, పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం, పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. ఉత్తమం, అద్భుతం. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ప్రతిదానికి ఈశ్వరుని నిందించడం అలవాటు అయిపోయింది మనకి. ఎందుకు, మనం ఒక అచ్చము కోరుకుంటాం, మా పాపకు పెళ్లి కావాలి అంటే ఈ సృష్టి స్థితి లయ కారణాలు అన్ని విడిచిపెట్టి మా పాపకు వచ్చి పెళ్లి చెయ్యి ఓ ఈశ్వర అని మనం పెడతాం ఆయన దగ్గర అర్జీ. ఏమండి మీ పాపకు పెళ్లి చేయడమే పని, మరి ఆయనకి వేరే పని లేదా? అందువలన మనమేమనుకుంటాము, పాపకు పెళ్లి కావాలని చెప్పేసి ఓ 15 రోజులు 20 రోజులు గుడి చుట్టూ తిరిగేస్తుంటాం, రోజుకు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేస్తాం. ఆయన మీద పెట్టేసి నేను ఒప్పించుకున్నాను, అగ్రిమెంట్ చేసుకుని ఎవరితో, ఈశ్వరునితో. దేనికోసం అమ్మ, మా పాప పెళ్లి కోసం. ఆ సంవత్సరం పెళ్లి కాదు, మీకు మొత్తం మామూలుగా బాధ కలగదు కదా, ఈశ్వరుని మీద చిరాకు లేదు, ఊరుకోండి ఏమి ఈశ్వరుడు లేదు.
అంత కోపం అయిపోతుంటాం మనం. వెంటనే ఈశ్వరుడు సంబంధించిన ప్రతిమలు, ఫోటోలు, ఆ స్తోత్రాలు, పుస్తకాలు అన్ని తీసుకొచ్చి బయట పడేసి ఎక్కడ చెత్త కుప్పలు. పోనీ పుస్తకాలు అమ్మి వచ్చి వద్దు, అమ్మడానికి కూడా వీలు లేదు, చెత్త కుప్పలు పడేయాల్సిందే. అంత కోపం అనమాట మనకి ఈశ్వరు మీద. ఇలాంటివి చాలా మంది చూస్తుంటాం అక్కడక్కడ. అయితే ఇక్కడ ఒక మన సీక్రెట్ మనకు అర్థం కావట్లేదు. విషయం ఏమిటంటే, మన సమస్యలకి ఈశ్వరుని నిందించడమే మన అజ్ఞానం తప్ప ఈశ్వరుని యొక్క ఆయన ఏమీ చెయ్యలేరు అనే విషయం కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఈశ్వరుని ప్రణాళిక ప్రకారము, ఆయన కోరిక ప్రకారము, ఆయన ప్రయత్నం వలన ఏమీ జరగడం లేదండి. నిజం చెప్పాలంటే ఈ విషయం తెలుసుకుంటే అమ్మో మనం వాపోతాం. అయ్యో ఈశ్వరుడు ఇంత అసమర్థుడువా అని అనాల్సి వస్తుంది ఒక్కోసారి మీరు. ఎందుకు? ఆయన దేనిలో కలుగు చేసుకోరండి. అక్కడ లైట్ వెలుగుతున్నది, లైట్ మీ యొక్క మంచి చెడు పనుల్లో కలుగు చేసుకోదు. కాబట్టి అది మనము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మనకు వివేకాన్ని అనుగ్రహించడమే ఆయన పని. ఎలా చేయాలని దానికి సంబంధమే లేదు. అంటే ఆయన ఉంటేనే సర్వం జరుగుతుంది, ఆయన లేకుంటే సర్వం జరగదు. కాబట్టి ఆయన ఒక సమక్షం, సన్నిధి మాత్రమే తప్ప వాస్తవానికి విశేషమైనటువంటి కార్యాలు, కర్మలు ఏమీ ఆయన చెయ్యరు. అందువలన అవి మనం కోరి తెచ్చుకున్న కష్టాలే తప్ప అది ఈశ్వర సంబంధం లేదు. అంటే మన పూర్వజన్మ కర్మ ఫలం, పూర్వజన్మలో మనం కర్తలం, ఇప్పుడు అవి భోగిస్తున్నాము, అనుభవిస్తున్నాము, భోక్తలం. అందువల్ల ఈశ్వరునికి మనసు లేదు, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఆయన మనల్ని పట్టించుకోవట్లేదు, పక్షపాతము అని అనేక నిందలేస్తారు. ఆయన ఏం పాపం, ఆయన అలా చూస్తూ అలాగా నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏడవడం బాగోదు కాబట్టి. అందువలన మీరు ఏ టెంపుల్ చూసినా, ఏ మూర్తి చూసినా మనల్ని చూసి నవ్వుతూనే ఉంటాయి ఆ ఈశ్వర. ఎందుకంటే వాళ్ళు మన యొక్క అజ్ఞానం చూసి మరి ఏం చేస్తారు, నవ్వక. అందువలన ఇప్పుడు ఈశ్వరుడు నిజంగా ఏమీ చెయ్యకపోతే నా కర్మలు మంచి చెడులకు నేనే కారణమా, మరి వాటి నుండి నేను ఎలా బయటపడాలి అనే ఒక యథార్థ తత్వాన్ని ఆయన తెలియజేస్తున్నారు. నేనంటే నిజంగా ఎవరు, మీరు ఏ విధంగా నన్ను తెలుసుకుంటున్నారు, మీరు అజ్ఞానంతో తెలుసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను మూడులు అన్నాను. మూడులు అంటున్నారు ఇక్కడ, మూడాహ. ఇంతకీ ఎందుకు ఆయన మనకు మూడులు అంటున్నారు, వాస్తవానికి ఆయన స్వరూపం ఏమిటి అనేది రేపటి తరగతిలో చూస్తాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామి.